దేవుడు ఇవ్వలేడా? చాలా మంది దేవుణ్ణి ప్రశ్నించేవారు కనపడతారు. దేవుని ప్రశ్నించవచ్చు, కానీ దేవుణ్ణి అవమానపరచునట్లుగాను, శోధించినట్లుగాను మనం దేవునికి ప్రశ్న వేయకూడదని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం ఏదైనా తెలుసుకోవడానికి ప్రశ్నించవచ్చు, ప్రభు జవాబు కూడా అనుగ్రహిస్తారని మనం చేస్తున్నాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు సమాజంలోంచి తీసుకొని, ఆ జనసమూహంలో బిడ్డ దగ్గర నుంచి తీసుకొని, దాన్ని ఆశీర్వదించి విస్తారమైన జనమునకు అవి పంచిపెట్టినట్లు మనందరికీ తెలుసు. సుమారు 5,000 మంది పురుషులు, కొన్ని వేల మంది స్త్రీలు, పిల్లలు కూడా ఉండొచ్చు. వారందరికి పంచి పెట్టగా మిగిలినవి ఇంకా 12 గంపలు అనే సంగతి బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఇలాగా ఆయన జనసమూహంలోంచి తీసుకున్న రొట్టెలను ఆశ్రయించి ఇవ్వడం కొంతమందికి ప్రశ్న ఎలా ఉంటుందంటే, అవి లేకుండా దేవుడు చేయలేడా? శూన్యములో నుండి దేవుడు సృజించగలిగిన వాడు సర్వ సృష్టిని. అలాగే ఆకాశం నుండి ఇశ్రాయేలుకి 1 కాదు 2 రోజులు కాదు 40 సంవత్సరములు మన్నాను కురిపించగలిగిన ఆయన 5 రొట్టెలు 2 చేపలు లేకుండా ఆయన ఆహారం పెట్టలేడంటే ఎందుకు పెట్టలేడు? కానీ ఎందుకు తీసుకుంటున్నాడంటే ఆయన ఉద్దేశం వేరుగా ఉన్నది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.